హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఏదైనా స్నాక్స్ తినాలని అనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే పల్లీలు ఉంటే ఒక్కసారి ఇలా మసాలా పల్లీని ట్రై చేయండి. కరకరలాడుతూ క్రిస్పీగా క్రంచీగా కారం కారంగా చాలా బాగుంటాయి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 10 నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పిల్లలకి స్కూల్కి రోజు స్నాక్స్ బాక్స్లోనికి కూడా ఇలా పెట్టేసేయచ్చు. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలని అనిపించినప్పుడు 5 నిమిషాల్లో ఇలా చేసుకొని తినేసేయచ్చు. అయితే ఈ మసాలా పల్లీ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు పల్లీలను తీసుకుంటున్నాను. ఇందులోనికి ఒక చిన్న కప్పుతో ఈ కప్పు నిండా శనగపిండిని తీసుకున్నాను. ఇదే కప్పుతో ఒక హాఫ్ కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనికి తగినంత సాల్ట్, తగినంత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. చాట్ మసాలా వేయడం వల్ల హల్దీరం టేస్ట్ వస్తుందన్నమాట. చాట్ మసాలా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఒకసారి చేత్తో అంతా కలుపుకున్న తర్వాత నీళ్ళని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. వాటర్ని ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ పసుపు వేసాను, పసుపు మర్చిపోయాను కాబట్టి తర్వాత వేసుకున్నాను. ఇలా పిండిని గట్టిగా కలుపుకొని ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో చిన్న చిన్న పకోడీలా వేసేసుకోవడమే. పల్లీలని ఇలా విడివిడిగా వేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మాడిపోయాయంటే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి దగ్గరే ఉండి చక్కగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇలాగే మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో మసాలా పల్లీ రెడీ అండి. అచ్చం హల్దీరామ్ స్టైల్లో ఉంటుంది. ఇంకొంచెం కావాలంటే పైన కొద్దిగా చాట్ మసాలా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి, చాలా క్రిస్పీగా క్రంచీగా. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.